యాక్సిడెంట్ అయిన తర్వాత పోలీసులు వచ్చి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హైవే పై ప్రతి ఒక 5 నిమిషాలకి పెట్రోలింగ్ పోలీస్ వెహికల్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి. అయితే కువైట్ లో యాక్సిడెంట్ అయిన ఒక 5 నిమిషాలకి పోలీస్ వెహికల్ వచ్చేస్తుంది. వచ్చేసి అక్కడ ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తూ ఉంటది. తర్వాత ఒక 10 నిమిషాలు 10-15 నిమిషాలకి అంబులెన్స్ కూడా తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత వాళ్ళకి ఎవరికైనా దెబ్బలు తగిలినా ఏమైనా జరిగినా సీరియస్ గా ఏమైనా ఉంటే గనక పోలీసులు వాళ్ళ డీటెయిల్స్ తీసుకుని వాళ్ళని హాస్పిటల్ పంపించేస్తారు అంబులెన్స్ లో. తర్వాత ఈ యాక్సిడెంట్ జరిగిన కార్లు వాళ్ళ డ్రైవర్లు అయినా కువైటీస్ అయినా వాళ్ళ బతాక అలాగే కార్ యొక్క దఫ్తర్ అంటారు దాన్ని తీసుకుని డీటెయిల్స్ ఫిల్ చేసుకుని వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ కి తీసుకుని పోలీస్ స్టేషన్ రమ్మంటారు. ఈ టోవింగ్ మిషన్ లకి రెంట్ మాత్రం యాక్సిడెంట్ అయిన వాళ్ళే కట్టుకోవాలి. అయితే అక్కడికి వెళ్ళాక ఒక 2 days పడొచ్చు, 3 days పడొచ్చు, లేదా 1 hour అవ్వచ్చు, చెప్పలేము. ఒకవేళ 2 days 3 days అయితే అక్కడే డ్రాప్ చేసి వెళ్ళిపోతారు టోవింగ్ మిషన్ లో. ఒక 1 hour 1 day అలాగంటే కనుక అలాగే ఉంచేసుకుంటారు. దాన్ని అక్కడ ఇన్సూరెన్స్ పేపర్ అంతా క్లెయిమ్ చేసుకుని ఎవరిది తప్పు ఏంటి అన్నది అంతా వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటారు. లేదు నేను చేంజ్ చేస్తాను, మాకు కేసు ఏం కట్టొద్దంటే గనక వాళ్ళు చూసుకుని కేసు కట్టించుకోకుండా వెళ్ళిపోతారు. లేదు మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాము అంటే గనక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని దాన్ని ఆ పేపర్ ని పట్టుకుని ఇన్సూరెన్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి వాళ్ళే రిపేర్ చేసేస్తారు. ఇదంతా జరిగినప్పుడు డ్రైవర్ తప్పు ఏమన్నా ఉంటే గనక అడిగి వేస్తారు, పూజ సాలరీలో కట్ చేస్తారు. సో వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.